సార్ గుడ్ ఈవినింగ్. నేను ఒక సీనియర్ డాక్టర్ని, మా ఫ్యామిలీ అందరూ డాక్టర్సే, ఆల్మోస్ట్ 18 మెంబర్స్. నేను ఈ రోజున ఈ గూడాలు చేస్తున్న యొక్క దీన్ని చూసి ఇంప్రెస్ అయ్యి నేను రెండు మాటలు, అందరూ జస్టిస్ జస్టిస్, అందరూ మాకు న్యాయం కావాలి కావాలి అంటున్నారు, తెలుగులోనే చెప్తా. కానీ నిర్భయ టైంలో ఏం జరిగింది? ఎన్ని సంవత్సరాలు డ్రాగన్ చేశారు ఆ కేసుని, ఇప్పుడు ఇది అలాగే చేస్తారు. కానీ ఇన్స్టెంట్ పనిష్మెంట్ కావాలి, దీనికి ఇన్స్టెంట్ పనిష్మెంట్ కావాలి అంటే నేను ఒక రెమెడీ చెప్తాను దానికి. మరి మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారో లేకపోతే కోపం ఏం తెచ్చుకుంటారో, బట్ నేను చెప్పేది నాకు ఫ్రాంక్గా చెప్పేస్తాను. దీనికి రెమెడీ ఏం తెలుసా అండి? జస్టిస్ కాదు, ఆన్ ది స్పాట్ వాడు కళ్ళైనా పొడి చేయాలి, లేకపోతే వాడు పెన్నిస్ అయినా కట్ చేసేయాలి. దట్ ఈస్ ద మెయిన్ రెమెడీ, ఆన్ ది స్పాట్. మళ్ళీ జీవితంలో ఎవడు ఇటువంటి తప్పు చేయడు, ఆడమ్మాయిల జోలికి ఎవ్వరు వెళ్ళరు. ఈ ఒక్క రెమెడీ మనం చేసిన రోజు, సాధించిన రోజున, ఇప్పుడు కోర్ట్స్ ఉన్నాయి, మేము ఒక కమిటీ పెట్టామండి అవి పెడుతున్నామండి అంటున్నారు. కానీ ఆ కమిటీ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు లాగేస్తుంది. అలా కాదు, దిస్ ఇస్ ద టైం. ఇప్పుడు మీరందరూ ఏకమయ్యారు, దీన్నే మనం కంటిన్యూ చేస్తే మనకు తప్పకుండా గవర్నమెంట్ దిగి వస్తుంది, మనకి మంచి రెమెడీ దొరుకుతుంది. సో నేను చెప్పింది ఒక్కసారి ఆలోచించండి, తప్పుగా మట్టుకు అనుకోవద్దు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. I request Vijay Kumar sir, Assistant Professor, Department of General Medicine, to please